హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 8వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి 2వ పాఠం సూర్యుడు శక్తి వనరు. ఈ అంశం మీద ఉన్నటువంటి ఎగ్జామ్లోని ప్రశ్నలకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సౌరపుటం, ఆప్షన్ 2 భూ వికిరణం, ఆప్షన్ 3 సౌర వికిరణం, ఆప్షన్ 4 వికిరణం. అయితే ప్రశ్నను గమనించండి. ఏదైనా ఒక కాంతి జనకం శక్తిని వెలువరించడాన్ని ఏమంటారు? ఏదైనా అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 వికిరణం అనేది సరైనది. రెండవ ప్రశ్న, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సౌరపుటం, ఆప్షన్ 2 సౌర వికిరణం, ఆప్షన్ 3 ఇన్సోలేషన్, ఆప్షన్ 4 1 మరియు 3. అయితే భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం అంటారు, ఇన్సులేషన్ అంటారు. కాబట్టి ఆప్షన్ 4 1 మరియు 3. మూడవ ప్రశ్న, సూర్యుని కిరణాలు లంబ కోణంలో ఏ ప్రాంతం మీద పడతాయి లేదా ఏ ప్రాంతం పైన ఉంటాయి? ఆప్షన్ 1 దక్షిణ ధ్రువం, ఆప్షన్ 2 ఉత్తర ధ్రువం, ఆప్షన్ 3 భూమధ్యరేఖ, ఆప్షన్ 4 పైవన్యు. అయితే ఈ ధ్రువ ప్రాంతాలలోన లేకపోతే భూమధ్యరేఖ మీదన లంబ కోణంలో సూర్యకిరణాలు ఉంటాయి అనేటువంటి ప్రశ్న. అయితే భూమధ్యరేఖ మీద సూర్యుని కిరణాలు లంబంగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న, భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పతన కోణం, ఆప్షన్ 2 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకేటువంటి ఆ యొక్క కోణాన్ని ఏమంటారు? అయితే ఆ కోణాన్ని పతన కోణం అంటారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రెండు ఒకటే కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత ఐదవ ప్రశ్న, భూమిపై నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. ఆప్షన్ 1 56.8 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 57.8 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 58.8 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 59.8 డిగ్రీల సెల్సియస్. భూమిపై నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఆప్షన్ 2 57.8 డిగ్రీల సెల్సియస్. అలాగే ఆరో ప్రశ్న, భూమిపై అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం. ఆప్షన్ 1 ఆర్కిటిక్, ఆప్షన్ 2 అంటార్కిటిక్, ఆప్షన్ 3 ఆసియా, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 2 అంటార్కిటిక్. ఏడవ ప్రశ్న, భూమిపై నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఏ సంవత్సరంలో నమోదయ్యింది? ఆప్షన్ 1 1990వ సంవత్సరం, ఆప్షన్ 2 1991వ సంవత్సరం, ఆప్షన్ 3 1992వ సంవత్సరం, ఆప్షన్ 4 1993వ సంవత్సరం. అయితే ఆప్షన్ 3 1992 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అలాగే ఎనిమిదవ ప్రశ్న, భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 -78.3 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 -98.5 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 -89.6 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 -89.2 డిగ్రీల సెల్సియస్. అయితే భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత అయితే మన పుస్తకంలో ఉన్నటువంటిది ఆప్షన్ 4 -89.2 డిగ్రీల సెల్సియస్. అలాగే తొమ్మిదవ ప్రశ్న, 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో అత్యల్పమైనది. ఆప్షన్ 1 -237 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 -237.42 డిగ్రీల సెల్సియస్, అలాగే మూడో ఆప్షన్ -273.16 డిగ్రీల సెల్సియస్, అలాగే నాలుగో ఆప్షన్ -237.16 డిగ్రీల సెల్సియస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది? ఏ
భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. బి. భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికం. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఇక్కడ సరైనది ఏంటో మనం గుర్తించాలి. ఏ బిలలో సరైనటువంటిది 2 సరైనవే కాబట్టి ఆప్షన్ 3 ఏ మరియు బి అనేది ఇక్కడ రైట్ ఆప్షన్. 11వ ప్రశ్న సముద్ర తీరాన సంవత్సరమంతా ఒకే రకంగా ఉండే శీతోష్ణ స్థితిని ఏమంటారు? ఆప్షన్ 1 ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 2 సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే సముద్ర తీరాన సంవత్సరంతా ఒకే విధంగా ఉండేటువంటి శీతోష్ణ స్థితిని ఆప్షన్ 2 సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. 12వ ప్రశ్న గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తేడా ఉండటాన్ని ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 2 సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని ఏమని పిలుస్తారు లేదా ఏమని అంటారు అంటే ఆప్షన్ 1 ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటారు. 13వ ప్రశ్న సాధారణంగా సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి 1000 మీటర్లకు ఎంత మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి? ఆప్షన్ 1 8 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 7 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 6 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 5 డిగ్రీల సెల్సియస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న సముద్ర మట్టం నుంచి సిమ్లా ఎన్ని మీటర్లు ఎత్తులో ఉంది? ఆప్షన్ 1 200 మీటర్లు, ఆప్షన్ 2 2200 మీటర్లు, ఆప్షన్ 3 2400 మీటర్లు, ఆప్షన్ 4 2000 మీటర్లు. అయితే సముద్ర మట్టం నుంచి సిమ్లా అనే ప్రాంతం ఎన్ని మీటర్ల ఎత్తులో కలదు అనేటువంటి ప్రశ్న. అయితే అందుకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 2200 మీటర్లు అనేటువంటిది ఇక్కడ సరైనది. 15వ ప్రశ్న క్రింది వానిలో ఏ ఉష్ణోగ్రత ఎక్కువ? ఆప్షన్ 1 -89 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 65 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 -105 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 98 డిగ్రీల సెల్సియస్. అయితే క్రింది వానిలో ఏ ఉష్ణోగ్రత ఎక్కువ అంటే ఆప్షన్ 4 98 డిగ్రీల సెల్సియస్. 16వ ప్రశ్న క్రింది ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ 1 నెల్లూరు జిల్లా, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 శ్రీకాకుళం. అయితే ఆప్షన్ 3 అనంతపురంలో ఎక్కువ తేడాలు ఉండడం మనం గమనించవచ్చు. 17వ ప్రశ్న క్రింది వానిలో సరైనది? ఏ సౌర వికిరణంలో మనం చూడగలిగే రూపం కాంతి, బి సౌర వికిరణంలో మనం అనుభూతి చెందే శక్తి రూపం వేడి. అయితే ఏ బిలలో సరైనది అని మనం గుర్తించాలి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆప్షన్ 3 2 సరైనవే కాబట్టి ఏ మరియు బి. 18వ ప్రశ్న భూ వాతావరణం వల్ల సూర్యశక్తి ఎన్నో వంతు పరావర్తనం చెందుతుంది? ఆప్షన్ 1 2వ వంతు, ఆప్షన్ 2 3వ వంతు, ఆప్షన్ 3 4వ వంతు, ఆప్షన్ 4 5వ వంతు. అయితే భూ వాతావరణం వల్ల సూర్యశక్తి ఎన్నో వంతు పరావర్తనం అవుతుంది అంటే ఆప్షన్ 2 3వ వంతు పరావర్తనం అవుతుంది. కొన్ని అక్కడే అబ్జర్వ్ చేయడం జరుగుతాయి. అలాగే 19వ ప్రశ్న వాతావరణంలోని వేటి వలన సౌరశక్తిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది మరికొంత శక్తి గ్రహించబడుతుంది? ఆప్షన్ 1 మబ్బులు, ఆప్షన్ 2 పొగ, ఆప్షన్ 3 ధూళి దుమ్ము, ఆప్షన్ 4 పైవన్యు. అయితే వాతావరణంలోని మబ్బులు, ఆప్షన్ 2 వాతావరణంలోని పొగ, ఆప్షన్ 3 వాతావరణంలోని ధూళి దుమ్ము ఇవన్నీ వాటికి కారణమవుతాయి కాబట్టి ఆప్షన్ 4 పైవన్యు అనేది ఇక్కడ సరైన సమాధానం. 20వ ప్రశ్న
సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లోనా, రాజస్థాన్లోనా? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 రెండిట్లోనూ సమానంగా ఉంటుంది, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రాన్ని మనం పోల్చి చూసినప్పుడు సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్. అందరూ చక్కగా రాశారని భావిస్తున్నాము. అయితే మనం అనుకున్నట్టుగానే ఆదివారం రోజున సాయంత్రం 6:30 గ్రాండ్ టెస్ట్ 2 8వ తరగతి బయాలజీ నుంచి గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. తప్పక ప్రిపేర్ అవ్వండి. అలాగే రేపటి రోజున సాయంత్రం నెక్స్ట్ ఎగ్జామ్ జరగబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే 8వ తరగతి సోషల్ నుంచి 3వ పాఠం భూచలనాలు, ఋతువులు. కాబట్టి అటు గ్రాండ్ టెస్ట్కు అదేవిధంగా ఇటు రేపటి రోజున జరగబోయేటువంటి ఈవినింగ్ టెస్ట్కు తప్పక ప్రిపేర్ అవ్వమని కోరుతున్నాను. మీ అభ్యున్నతి కోరేటువంటి ఈ యొక్క డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.